భూమి, రాధ మంచి స్నేహితులు. భూమి చూడటానికి అప్సరసో, పెద్ద అందగత్తో కాదు. కానీ చూడటానికి చక్కగా తెలుగింటి అమ్మాయిలాగా ఉంటుంది. ఎవరైనా చూస్తే మరొకసారి భూమిని ఒక క్షణం చూడాలి అన్నట్టు ఉంటుంది. కోల కళ్ళు, సూది ముక్కు, చిన్న నుదురు. భూమి పెద్ద కలర్ కాదు, కానీ ఒక రకమైన అట్రాక్షన్ కలర్ తనది. ఆ కలర్ ఎలా ఉంటుందంటే పసుపు రంగు, తెలుపు రంగు కలిపి ఒక అందమైన మేని ఛాయ లాగా ఉంటుంది భూమి రంగు. ఎవరైనా చూస్తే కళ్ళు తిప్పుకోలేనంత, ఒక్కసారైనా తనను చూడాలన్నట్టుగా ఉంటుంది. మొత్తంగా చెప్పాలి అంటే ఈ జనరేషన్ అమ్మాయిలాగా చాలా స్పీడ్గా, పోష్గా ఉండకపోయినా ఒక బాపు బొమ్మతో వర్ణించవచ్చు మన భూమి అందాన్ని. ఇక రాధ భూమితో మాట్లాడుతూ ఈ విధంగా చెబుతుంది. భూమి, మనం ఈ గార్మెంట్ ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యి దాదాపు 2 ఇయర్స్ అవుతుంది కదా. మనకు శాలరీస్ కూడా బాగానే ఇస్తున్నారు. స్టాఫ్ అనుకుంటుంటే విన్నానే భూమి, మన ఫ్యాక్టరీ ఓనర్ వేరే వాళ్ళకి దీన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారంట. ఎవరో చాలా ఎక్కువ మొత్తంలోనే ఇచ్చి ఈ ఫ్యాక్టరీనైతే కొనుక్కున్నాడంట. ఆయన కూడా ఈ స్టేట్ వాడేనని అనుకుంటున్నారు భూమి. చాలా బాగుంటాడంట తెలుసా. మనకెందుకు రాదా అంటుంది భూమి. మనకు పెళ్ళిళ్ళయ్యి మొగుళ్ళు కూడా వచ్చారు కదే. మనం ఫ్యాక్టరీకి వచ్చామా, వర్క్ చేసుకున్నామా, మంచి శాలరీ తీసుకున్నామా, అంతవరకు చాలు కదా అంటుంది భూమి. తల్లి, నీతో మాటల్లో అయితే గెలవలేం కదా. పద, టైం అవుతుంది, బయలుదేరదాం అంటుంది రాధ. అవునే భూమి, నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటి రాధా అంటుంది భూమి. మన కొత్త బాస్ అందరికీ శాలరీస్ త్రిబుల్ చేస్తాడంట. కాకపోతే ఒక కండిషన్ అని ముందే చెప్పాడంట. దానికిష్టమైన వాళ్ళే ఫ్యాక్టరీలో వర్క్ చేయాలంట. లేకపోతే ఈ పలానా వెళ్ళిపోవచ్చు అని చెప్పాడంట. ఏంటి ఆ కండిషన్ అంటుంది భూమి. కొత్త బాస్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఎవ్వరూ 1 సంవత్సరం వరకు జాబ్ మానటానికి వీలు లేదంట. ఒకవేళ జాబ్ ఎవరైనా మానితే వాళ్ళు తిరిగి 15 లక్షల రూపాయలు చెల్లించాలి అని కండిషన్ అంట అంటుంది రాధ. అవునా, ఎందుకు ఈ కండిషన్ పెట్టాడంటావు అంటుంది భూమి. ఏమో మరి, కాకపోతే అందరూ అంటుంది ఏంటంటే ఫ్యాక్టరీని ఎక్కువగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడంట ఆ కొత్త బాస్. దానికి సంబంధించి క్యాంపులకని, మీటింగులకని ఇక్కడ స్టాఫ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడే కంపెనీ వాళ్ళు మనకి ఉండడానికి అన్నీ ప్రొవైడ్ చేస్తారంట అంటుంది రాధ. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటుంది భూమి. చేసేదేముందే భూమి, నాకైతే శాలరీ త్రిబుల్ అవుతుంది అంటే ఇష్టంగానే జాబ్ చేస్తాను అంటుంది రాధ. భూమి కూడా ఎప్పటినుంచో సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటుంది. పిల్లల కోసం కూడా ప్లాన్ చేసుకున్నారు. ఎంత ఎదురు చూస్తున్నా పిల్లలు కలగట్లేదు భూమికి. అదే దిగులుతో ఎవరైనా పిల్లల గురించి అడిగితే మనసులో బాధపడుతూ ఉంటుంది భూమి. సరే, ఈలోపు మనం పిల్లలు పుట్టేలోపు కొంత సేవింగ్స్ చేసుకుందాం అనుకుంటుంది భూమి. అందుకే భూమి కూడా ఈ జాబ్లో కంటిన్యూ అవుతాను రాదా అని చెబుతుంది. ఇక ఇద్దరు అగ్రిమెంట్ల మీద సంతకం పెడతారు. అందరికీ శాలరీ త్రిబుల్ అవుతుంది అంటే అందరికీ ఆనందమే కాబట్టి అందరూ సంతకాలు పెట్టారు. ఇక భూమి సంసార విషయానికి వస్తే గనుక భూమి వాళ్ళు, అమ్మ వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అందుకని భూమికి పెద్దగా కట్నము, ఆస్తిపాస్తులు ఏమీ ఇవ్వలేదు. ఏదో అబ్బాయి మంచోడు, చూడ్డానికి బాగానే ఉంటాడు అనటంతో పెళ్లి చేసేశారు. పెళ్ళి అయ్యిందిగా, వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు అంటే బాగానే ఉన్నారు అనుకోవడమే. సూపర్గా అయితే ఆ జంట లేరు. పెళ్ళయింది కాబట్టి కలిసి ఉండాలి కాబట్టి కలిసి ఉంటున్నారు. ప్రేమ ఉందా అంటే ఉంది అనొచ్చు, లేదా అంటే లేదు అనొచ్చు. నిజం చెప్పాలంటే గనక వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలుగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు అని అనుకోవడమే తప్ప ఏదో పార్వతీ పరమేశ్వర్ లాగా, రాధాకృష్ణుల లాంటి ప్రేమ వాళ్ళిద్దరి మధ్య అయితే లేదు.